ఓకేనా సార్? ఫోటో తీసారండి వాయిస్ తెలియదండి. ఆయన వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒకటి, మరి మిగతాది ఏంటో మనకి తెలియదు. మీరు వెళ్ళండి, నుంచోండి. ఈరోజు 45వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ పి ఫణికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సచివాలయ సిబ్బంది, అట్లాగే ఇతర సిబ్బంది అంతా కూడా, మున్సిపాలిటీ సిబ్బంది, అలాగే ఆర్టీసీ వారు అందరూ కలిసి ఈ 45వ వార్డు ఆర్టీసీ అవుట్ గేటు బెల్ కంపెనీ మధ్యలో ఉన్న రోడ్డు పరిసరాలను ఎన్టీఆర్ విగ్రహం నుంచి గానుకొట్టు వరకు కూడా దీన్ని పరిశుభ్రం చేయడం జరిగింది. ఇది చాలా చక్కని ఒక డ్రైవ్. అంటే 3 రోజుల నుంచి కూడా వీళ్ళు చేపడుతున్నటువంటి అద్భుతమైనటువంటి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఇంతమంది భాగస్వాములు ఈరోజు చాలా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పని చేపట్టడం జరిగింది. సో ఇట్లాగే ప్రతిరోజు కూడా అంటే ఒక 20 రోజుల పాటు సాగిస్తామని అన్నారు. 20 రోజుల పాటు కాదు, అంటే ఈ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పర్మిషన్స్లో వాళ్ళు రోజు అందించిన విధంగా ఉంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే దానికి మనం సరైనటువంటి సహకారాన్ని చూపించిన వాళ్ళు అవుతాం, అర్థాన్ని పురస్కరింపజేసిన వాళ్ళు అవుతాం. సో ఇది చాలా చక్కగా అందరికీ కూడా ఆరోగ్యదాయకమైనది, మేలుది, చక్కటి పరిసరాలు, చక్కటి ఆనందదాయకమైనది, అద్భుతమైనటువంటి వనరుల కింద మనం భావించవచ్చు. అందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని అందించడానికి చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా ఆర్టీసీ తరఫున, ప్రజల తరఫున కూడా ఈ 45వ వార్డు తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మనం ఈ రోడ్డు మీద ఉన్నటువంటి చెత్తను తొలగించడం జరుగుతుంది. అలాగే ప్రతి వార్డు నుంచి ముఖ్యంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ సుందరీకరించి అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చెత్త నుంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి మార్చేందుకు బందర పురపాలక సంఘం కృషి చేస్తోంది. వీటన్నిటికీ ప్రజా చైతన్యంతోనే మనం మన పురపాలక సంఘంలో మనం క్లీన్ మచిలీపట్నాన్ని మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. స్వచ్ఛ మచిలీపట్నానికి తీర్చిదిద్దడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో మనం స్వచ్ఛ సైనికులు అనేటువంటి కాన్సెప్ట్ని గౌరవ కలెక్టర్ గారు తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛ సైనికులుగా నమోదు చేసుకుని మీ ప్రాంతంలోనే, మీ ఇంటి ముందే మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. ప్రత్యేకంగా మీరు మీ పరిసరాల్లోనే ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి బందరు సుందరీకరణలో భాగస్వాములు అవుతారని, సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా 45వ డివిజన్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ 3వ రోజులో భాగంగా మరి ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు గారు, అలాగే శానిటేషన్పై స్పెషల్ ఆఫీసర్ ఫణికుమార్ గారు, గద్దల ముదిగొండ శాస్త్రి గారు, మా సచివాలయ సిబ్బంది, ఈ డివిజన్లో కొంతమంది స్వచ్ఛ సైనికులు, ఆర్టీసీ సిబ్బంది అందరం కలిపి మరి ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఈడేపల్లి ధ్యానగర్ వరకు వచ్చే రోడ్ని క్లీన్ చేయడం జరిగింది. ఇది 3వ రోజు. ఇందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఇచ్చిన సూచనల మేరకు మరి ప్రతినిత్యం కూడా మా డివిజన్లో ఏదో రోడ్లో మరి ప్రజలకి అవగాహన కల్పిస్తూ శానిటేషన్పై మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుతూ ప్రజలకి
మరి ప్లాస్టిక్పై వచ్చే నష్టాన్ని కూడా వివరిస్తూ శానిటేషన్ సిబ్బంది అందరం కూడా ఈరోజు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు జూన్ 20వ తేదీ వరకు ప్రతినిత్యం కూడా ప్రతి వార్డు మచిలీపట్నం నగరం సుందరంగా ఉండే విధంగా జూన్ 20వ తేదీ వరకు చేయమన్నారు. 20వ తేదీ కాదు, తర్వాత కూడా చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా కొన్ని పాయింట్లు గుర్తించి ఆ పాయింట్లలో చెత్త వేయకుండా ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించే విధంగా 20వ తేదీ వరకు ఒక డెడ్ లైన్ పెట్టారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మచిలీపట్నాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ పండిత్ ఉద్యోగి గారు, ముందుగొండ శాస్త్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మా డివిజన్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. నిజంగా ఒక సువర్ణ అవకాశం. స్వచ్ఛ బందరు అనే కార్యక్రమం నెల రోజుల క్రితమే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి మంత్రి కుదరవేంద్ర గారు చేపట్టారు. అనంతరం ప్రభుత్వం క్లీన్ స్వీప్ అని కార్యక్రమం చేపట్టింది. దాదాపు అన్ని డివిజన్లోనూ క్లీన్ స్వీప్ తీసుకోమనుకు 27 డివిజన్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 50 డివిజన్లోనూ క్లీన్ స్వీప్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే స్వచ్ఛ సైనికుడు ఏదైతే మరి గురుజెట్టి గారు నమోదు చేశారో ఆ స్వచ్ఛ సైనికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన ఉదయం 50 మంది మహిళలు మరి అలాగే 10 మంది స్వచ్ఛ సైనికులు పనిచేశారంటే వివిధ డివిజన్లలో రామానాయుడుపేట సెంటర్లో ఇప్పుడు పనిచేస్తున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మేము రాగమనుకు చాలా పేరుకుపోయినటువంటి చెత్త ఉంది. ప్లాట్ఫారాలు చూడండి ఎంత బాగున్నాయి. అది అందుచేత గౌరవ కలెక్టర్ గారు ఒకటే ప్లాస్టిక్ రహిత మచిలీపట్నం చేయాలనే సత్సంకల్పంతో మనం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో దయచేసి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.